నమస్తే, వెల్కమ్. నరేంద్ర మోడీకి ఆగస్టు 5వ తారీఖుకి అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఈ ఆగస్టు 5వ తారీఖునే నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయాల్ని తీసుకోవడం జరిగింది. ఆర్టికల్ 370ని ఆగస్ట్ 5, 2019 నరేంద్ర మోడీ ప్రభుత్వం అనూహ్యంగా అందరి అంచనాలకు భిన్నంగా రద్దు చేయడం జరిగింది. అదే ఆగస్ట్ 5, 2020లో మోడీ అయోధ్య రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చే ఆగస్ట్ 5వ తారీఖు అంటే ఎల్లుండ మరో సెన్సేషనల్ నిర్ణయానికి రాబోతున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో చర్చలు నడుస్తున్నాయి. కాక్రోచ్ల ఉద్యమం, ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ తర్వాత నరేంద్ర మోడీ పని అయిపోయింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వీక్ అయిపోయింది. వచ్చే ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎలక్షన్స్లో బీజేపీ ఓడిపోబోతుంది. చివరికి 2029 లోక్సభ ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోబోతుందంటూ తొందరపడి కోయిల ముందే కూసిందన్నట్లు నరేంద్ర మోడీ వ్యతిరేక వర్గాలు, ప్రతిపక్షాలు ఈ కాక్రోచ్ల వాపు చూసి బలుపనుకుంటూ ఇప్పుడు ప్రచారాన్ని మోడీకి వ్యతిరేకంగా ప్రారంభించేసే వీళ్ళందరినీ చెక్ పెట్టడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం స్ట్రాంగ్గానే ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఒక స్ట్రాంగ్ సిగ్నల్స్ని ప్రజల్లోకి పంపించడానికి ఈ వచ్చే 5వ తారీఖున నరేంద్ర మోడీ స్ట్రాంగ్ డెసిషన్తో ముందుకు వస్తున్నట్లు ఈ వార్తలు. అయితే కొంతమంది ఈ పార్లమెంట్ సెషన్లో మోడీ మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ని ప్రవేశపెట్టబోతున్నారు అని, మరికొంతమంది ఈ కామన్ సివిల్ కోడ్ అలాగే జమిలీ ఎన్నికల బిల్ తోటి నరేంద్ర మోడీ ఈ పార్లమెంట్లో తన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారంటూ అంచనాలని రిలీజ్ చేస్తున్నారు. అయితే వీటికన్నిటికీ భిన్నంగా మరేదైనా బిగ్ డెసిషన్తో మోడీ ముందుకొస్తారా అనేది మరో ప్రశ్న. ఎందుకంటే గతంలో కూడా నరేంద్ర మోడీ ఎవరి అంచనాలకి అందకుండా, ఎవరి ఎక్స్పెక్టేషన్స్కి అందకుండా పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అలా చేస్తారా ఈ 5వ తారీఖు, లేకపోతే సర్వసాధారణంగా ఈ 5వ తారీఖు ముందుకు పోతుందా అనేదే ఇప్పుడు చూడాలి. అయితే ఇదిలా ఉంటే బొద్దింకల నాయకుడు అభిజిత్ దీప్కే మహారాష్ట్రలో తన సొంత ఇంట్లో ఈ ఆగస్టు 5వ తారీఖున ఒక మీటింగ్ పెట్టబోతున్నాడు. ఆ మీటింగ్లో ఈ కాక్రోచ్లు సోషల్ మీడియా వేదికగానే పోరాడాలా, లేకపోతే ఒక రాజకీయ పార్టీగా మారాలా అనే దాని మీద నిర్ణయం తీసుకుంటారంట. అంతేకాకుండా కాక్రోచ్ల ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే మోడీని ఏ రకంగా సాధించాలి, మోడీ ప్రభుత్వాన్ని ఏ రకంగా కిందకి దించాలి అనే దాని మీద కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారంట ఈ ఆగస్టు 5వ తారీఖు. అమ్మో 1వ తారీఖు అన్నట్లు ఇప్పుడు అదిగో 5వ తారీఖు అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూద్దాం మోడీ ఏ రకమైన నిర్ణయంతో ముందుకు వస్తారో. దీని మీద మీ అభిప్రాయాలని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.